గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. యాక్చువల్లీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ మార్చ్లో ఉన్నాయి. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అనగానే అందరు భయపడుతుంటారు. ఎక్కువగా భయపడేది మ్యాథ్స్. అందులో ఇంకోటి ఏంటంటే సిసి మోడల్. ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్ వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ మోడల్ చూద్దాం. ఎలా ఉంటుందో క్వశ్చన్ పేపర్. ఫస్ట్ సెక్షన్ 1. సెక్షన్ 1లో 7 క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్కింగ్. 7 ones are 7. Each question carrying 1 mark. Right. Here is no choice. Here choice లేదు. The next one is section 2. ఇక్కడ 6 questions. Each question carrying 2 marks. 6 2s are 12. Here also no choice. Right. Then next one is section 3. These 4 marks questions. 4 4s are 16. Each question carrying 4 marks. Now here total 8 questions ఉంటాయి. దాంట్లో 4 choice. అంటే 8 questions ఇచ్చి 4 questions చేయమని అన్నాడు. ప్రతి 2 questions లో ఒక క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, how many marks is 35 marks is over. And now section 4 is objective. 10 questions ఉంటాయి. Each question carries half mark. And now total 40 marks. మనకు తెలుసు పేపర్ 1 ఈజ్ 40, పేపర్ 2 ఆల్సో క్యారింగ్ 40. 40 ప్లస్ 40 80 మార్క్స్. ఇంకో 20 మార్క్స్ మీ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ పేపర్ కూడా ఇదే మోడల్. రైట్. ఇప్పుడు ఏ చాప్టర్ ఏంటి, దానిలోకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి చూద్దాం. రైట్, ఇంతకుముందు జస్ట్ క్వశ్చన్ పేపర్ మోడల్ చూసాం కదా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లోని ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ పేపర్ 1. పేపర్ 1 నుండి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ చాప్టర్ ఏంటండి? రియల్ నెంబర్స్. సెకండ్ చాప్టర్స్ ఈస్ సెట్స్. థర్డ్ చాప్టర్స్ పాలినామియల్స్. ఫోర్త్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. Fifth chapter quadratic equations. Sixth chapter progressions. Seventh chapter coordinate geometry. This is the first paper. Okay, ఇంతకుముందు మనం ఏమనుకున్నాం అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంతకు ముందు జరిగిన, ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ లో ఇచ్చాడు. ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఐఎమ్ రైటింగ్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి, రియల్ నెంబర్స్ నుంచి ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే అది యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి అడగొచ్చు, లేదా ఒక నెంబర్ ఇచ్చేసి షో దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్ అని అడగవచ్చు. రైట్. సెట్స్ నుంచి ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. ద క్వశ్చన్ ఈజ్ ఆన్ వెన్ డయాగ్రామ్స్. ద క్వశ్చన్ ఈజ్ ఆన్ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడు. క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ గా సెట్ బిల్డర్ ఫామ్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ సెట్ బిల్డర్ లో ఫామ్ లో ఉన్న క్వశ్చన్ ని మనం రోస్టర్ ఫామ్ లో చేంజ్ చేసుకుని సాల్వ్ చేసిన తర్వాత దాన్ని వెన్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ పాలినామియల్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఇవి రెండు గ్రాఫ్స్ వస్తాయండి. ఖచ్చితంగా గ్రాఫే వస్తుంది. అయితే ఇది చాయిస్ ఉంటుంది. ఇప్పుడు అనుకున్నాం కదా ప్రతి 2 క్వశ్చన్స్ లోకి ఒక క్వశ్చన్ చేయొచ్చు అని. కాబట్టి పాలినామియల్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అయితే ఇదేం చేయొచ్చు, ఇదేం చేయొచ్చు. మీరు పర్ఫెక్ట్ ఏదైనా ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ దగ్గర ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ప్రోగ్రెషన్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్. మొత్తం ఎంత అయ్యండి? 7 అవుతాయి. అయితే ఇంకొక క్వశ్చన్ అడిగితే దీంట్లోకి వెళ్ళి కూడా అడగచ్చు. మేబీ ఛాన్స్ ఈజ్ దేర్. అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీలోకి వెళ్ళి అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ప్రోగ్రెషన్స్ నుంచి ఎక్కువసార్లు అడిగాడు. 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. జస్ట్ ఇది మేబీ ఛాన్స్. యాక్చువల్లీ 8 క్వశ్చన్స్ ఉండాలి. 8లో ఈ మాత్రం ఇప్పటివరకు ప్రతిసారి క్వశ్చన్స్ అడిగాడు. ఇవి ఎక్స్ట్రా 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఏ చాప్టర్కి వస్తుందో మనం చెప్పలేము, ఎందుకంటే సిసి మోడల్ మనకు బ్లూ ప్రింట్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో రియల్ నెంబర్స్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా.
అండ్ సెట్స్లో నుంచి కూడా ఒక క్వశ్చన్, సెట్స్లో నుండి వచ్చే క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పాలినామియల్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, అండ్ ప్రోగ్రెషన్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడ ఫామ్ అవుతుంది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జస్ట్ ఇప్పుడు మాత్రం పేపర్ ఓవరాల్ చూడండి. నెక్స్ట్ ఎన్ని చూడండి, 6 అయిపోయా, రైట్? 6 to the 12. నెక్స్ట్ 1 మార్క్స్ క్వశ్చన్స్. ఈ చాప్టర్ క్యారీస్ 1 మార్క్ క్వశ్చన్. ఇక్కడ ఇంకో చాప్టర్ కూడా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్ ఏదైనా 4 ఇస్తే అయిపోతుంది మనకు, 16 మార్క్స్ కవర్ అయిపోతాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, 1 2 3 4 5 6, జస్ట్ 6 to the 12, 7 అయిపోయా, 35 టోటల్. అండ్ 5 మార్క్స్ అనేది ఇక్కడ ఒకటి అర్థమైంది కదా, రైట్? అండ్ వీ టోటల్ మీద ఓవరాల్ గ్రిప్ ఉంటేనే ఆబ్జెక్ట్ టైప్ చేయొచ్చు మనం. ఒకవేళ ఓవరాల్ గ్రిప్ లేని మనం ఆబ్జెక్ట్ టైప్ టచ్ చేయలేము. ఇంకా చాలా డీప్లో అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, రాసుకోండి. పేపర్ 2 చూద్దాం. పేపర్ 2లో 8 9 10 11 12 13 14 ఈ దీనిలో కూడా 7 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్, సెకండ్ చాప్టర్ సెకండ్ అండ్ టాంజెంట్స్, టెన్త్ చాప్టర్ మెన్సురేషన్, 11th చాప్టర్ ట్రిగోనోమెట్రీ, application trigonometry, 13th chapter probability, 14th chapter statistics. ఓకే, ఇది జస్ట్ దీనిలో కూడా ఈ రెండింటిని మనం జామెట్రీ అనుకోవచ్చు, బికాస్ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్ జామెట్రీ. ఫస్ట్ ఈ 4 చాప్టర్స్ గురించి చూడండి. ముందు 4 మార్క్స్ క్వశ్చన్స్ కావాలి కదా మనకు, ఆ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. స్టాట్స్లో నుంచి ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ నుంచి ఎవ్రీ టైం 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అవి 2 4 మార్క్స్ క్వశ్చన్స్. అయితే మెయిన్ మాడ్ మీడియన్ మీద కావచ్చు, లేదా ఓజీవ్ కర్వ్ మీద మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అది నో డౌట్, ఖచ్చితంగా ఓజీవ్ కర్వ్ మీద ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ప్రాబిలిటీ నుండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అప్లికేషన్ ట్రిగోనోమెట్రీ నుండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, మెన్సురేషన్ నుంచి ట్రిగోనోమెట్రీ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఇవి లేకుండా మాత్రం క్వశ్చన్స్ రాలేదు, రైట్? అండ్ జామెట్రీ నుంచి ఖచ్చితంగా సిమిలర్ ట్రయాంగిల్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. సెకండ్ అండ్ టాంజెంట్స్ నుండి ఇప్పటివరకు సరిగా అడగలేదు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. దెన్ 4 మార్క్స్ ఈజ్ ఓవర్. యాక్చువల్లీ 4 మార్క్స్ అన్ని 80 ఉండాలి, 7 అయిపోయాయి. ఇంకో క్వశ్చన్ అడిగితే ఎక్కువ ఛాన్సెస్, అడిగే ఛాన్సెస్ ఏముందంటే యాక్చువల్లీ అడిగితే మెన్సురేషన్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, లేదా అప్లికేషన్ ట్రిగోనోమెట్రీ కానీ లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి. ఇది బ్లూ ప్రింట్ ఫస్ట్ 4 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి. 2 మార్క్స్ది ఈ చాప్టర్ లీగల్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మెన్సురేషన్ నుంచి డెఫినెట్ ఒక 2 మార్క్స్. 6 అయిపోయి చూడండి, రైట్? ఒకవేళ దీనిలోకి వెళ్ళి 2 మార్క్స్ ఇచ్చేందుకు, లేదా మెన్సురేషన్లోకి వెళ్ళి కూడా ఇవ్వచ్చు. దీనిలో 4 మార్క్స్ కూడా ఇచ్చేసి 1 మార్క్స్. ఈ చాప్టర్ నుంచి 2 వచ్చే ఛాన్స్ ఉంది. 7 అయిపోయా. ఇప్పుడు రండి, ఇది 16, ఇది 12, ఇది 7, టోటల్ 35 అయిపోయా. అండ్ 5 మార్క్స్ ఆబ్జెక్ట్, టోటల్ 40. ఈ టోటల్ చాప్టర్స్ మీద ఓవరాల్ గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ 5 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ చేయగలుగుతాం. ఒకవేళ లేకపోతే చేయలేము, బికాస్ ఇట్ ఇస్ ఏ సిసి మోడల్. ప్రతి దాని మీద ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి, ఐడియా ఉండాలి. నోట్ చేసుకోండి.